అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి షువేక్లో ఉన్నాము. తమ్నైల్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రకరకాలుగా గ్యారేజ్లు ఉంటాయి కువైట్లో. కాకపోతే ఒకటే ప్రైస్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ఉంటాయి. ఆయిల్ మార్చేదానికి, ఫిల్టర్కి సపరేట్గా కూడా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చూపించేది అయితే చాలా తక్కువ లెక్కల తక్కువ. అది ప్రైస్ ఎంత ఉంటుందో, అమౌంట్ ఎంతో, దానివల్ల మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా ఉండదో, మనం ఎక్కడ పోవాలి ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే దీంట్లో ఉంటుంది. కువైట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. ఎస్పెషల్లీ డ్రైవర్లకు బాగా యూజ్ అవుతుంది. వీడియో చూసే ముందర చిన్న లైక్ కొట్టి కామెంట్ కొట్టి చూడండి. మనం పోవాల్సింది అయితే 3వ నెంబర్లోంచి పోవాలా. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉండదు 55లోంచి పోయేదానికి. ఇక్కడ వచ్చేసి షువేక్ అయితే 55 నెంబర్ రోడ్డు. ఇట్ట పోతే షువేక్ సిటీకి పోతుంది అనమాట. ఇంకెక్కడ వచ్చేసి నేషనల్ డే కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఫ్లాగ్సే. రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు అయితే బాగా తోలుకుంటాం, కానీ బండ్లో రోడ్లు కానీ ట్రాఫిక్ అయినాయంటే పిచ్చి మెంటల్ వేస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ వచ్చేసి సీట్ కవర్లో లెదర్ ఏదో ఆఫర్ ఉన్నది, చూసాం. అది లెదర్ సీట్ కవర్లు అంట, బాగుంటాయి. ఫిక్సింగ్ అన్నీ చేస్తారంట, చూద్దాం. షువేక్లోకి వచ్చేదానికి ఒక ట్రాఫిక్ అయితే లోపలంగా భయంకరంగా ట్రాఫిక్ ఉండదు. ఈ రెడ్ బస్సే జస్ట్ ఒక 5 సెకండ్స్ ముందుగానే యాక్సిడెంట్ అయింది. దానికి వెనకాల వచ్చి వేరే కువైటీ అతను వచ్చేసి గుద్దాడు అనమాట. ఇక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. కాబట్టి మనం రెండో రైట్లో నుంచి రెండో యూటర్న్ అయితే తీసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు పోయినామంటే ఇంకా ఇంకొక యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ కాడి నుంచి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి షువేక్లోని షారక్ కెనడ్రై అంటారు దీన్ని. మనం ఎప్పుడు ఫస్ట్ లైన్లో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు ఫస్ట్ లైన్లో అయితే. ఇది చాలా డేంజరు. ఫస్ట్ లైన్ కంటే మనం చూజ్ చేసుకునేది అయితే మిడిల్ లైనే. కాకపోతే ఏంటంటే ఇంక మనం యూటర్న్ తీసుకోవాలి కాబట్టి ఇంకా ఈ సైడ్కి, దాని తర్వాత ఫస్ట్ లైన్లోనే ఉండాల్సింది వస్తుంది. కాకపోతే ఇక్కడ మెక్డొనాల్డ్స్ చూసినారు కదా, ఫ్లాగ్ మెక్డొనాల్డ్స్ ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. అది గ్యారేజ్ షోరూము. వాళ్ళు వచ్చేసి బోరి వాళ్ళు అనమాట, బొంబాయి వాళ్ళు, పూణే వాళ్ళు. చాలా అంటే చాలా బెస్ట్, తక్కువ లేకల్లా చాలా తక్కువ ఆఫరు. ఈ విధంగా అయితే నేను ఎప్పుడే కానీ చూడలేదు. సర్వీసింగ్ అని మొత్తం అంతా బాగా చూసుకుంటున్నారనమాట. మొత్తం ఫాస్ట్గా కూడా ఉండదు, లేట్ ఏం జరగలేదు అక్కడ. ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయినామంటే ఇంకా ఒక 2 మినిట్స్ కల్లా వెళ్ళిపోవచ్చు మనం, అంత టైం ఏం పట్టదు. ఇంకొకటి అక్కడ వచ్చేసి కొత్తగా పెట్టినారు, అంతకుముందు షువేక్లో అయితే లేదు, ఇది కువైట్ సిటీలో ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినారు వీళ్ళు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనుషులు కూడా తక్కువే ఉంటారు. అన్నీ రీజనబుల్ ప్రైస్లో మొత్తం అన్నీ హోల్సేల్ టైప్లో పెట్టేసి ఉంటారు. వాళ్ళే ఫిట్టింగ్ చేసేటట్టు, వాళ్ళే ఇది చేసేటట్టు కంపెనీలో. దేనికంటే వీళ్ళు బోరి వాళ్ళు వచ్చేసి మంచి ఆఫర్లు పెడతా ఉంటారు. ఎక్కువ వాళ్ళ ఆఫర్ల మీదనే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకెక్కడ వచ్చేసి కువైట్లో రైట్ సైడ్ ఎన్ని గ్యారేజ్లే, రకరకాల బ్యాటరీలు అంట, టైర్లు అంట, మొత్తం ఇది. మనమైతే రావాల్సింది వచ్చింది ఎఫ్కే ఆటో సర్వీస్ అనమాట. ఇది ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ చేయించుకోవచ్చు. ఇప్పుడే మెసిడీస్ వచ్చేసి అలైన్మెంట్కి ఏమో వచ్చి ఉండదు, వెనక్కి తీస్తున్నారు. ఇంకా మనం కొంచెం వెనక్కి పోదాము. దేనికంటే ఇంకా ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉండదు, ఇంకా వాన పడేటట్టు కూడా ఉండదు, లైట్గా మబ్బేసుకో ఉండదు ఇక్కడ. ఇంకా మనం లోపలికి పోదాము. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటైతే అలైన్మెంట్కి, ఇంకో దారి అయితే లోపలికి, అటు నుంచి పోవాలా. బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం కనుక్కోలేం, అందుకోసం అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈజీగా పోవచ్చు. ఇక్కడ టైర్లు కూడా మారుస్తున్నారు చూడు, ఇక్కడ స్టాఫ్ అంతా మొత్తం తక్కువలోనే ఉంటాయి, ఏం ఎక్కువ ఏమి తీసుకోరు. టైర్లు మొత్తం 10 దినాలు కానీ నుంచి స్టార్ట్ అంట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే ఇట్టుంటుంది. ఇంక ఈడికి వచ్చేసామంటే సర్వీసింగ్ సెంటరు. ముందు బండి కడుగుతారు, మళ్ళీ ఆయిల్ మారుతారో తెలియదు, కానీ మొత్తానికి ఈడైతే ఒక అతను అయితే ఆయిల్ మార్పించుకున్నాడు ఫోర్డ్ వేసుకొని. ఇంకా మనం ఈ సైడ్ పెట్టేద్దాము. పెట్టేసి నున్నంగా మన బండికి ఇంకా వాషింగ్ చేసి తీసుకొని పోవాలంగా. ఏందో మొబ్బేసుకోనిట్టుండదు, వాన పడేటట్టుండదు. చూస్తూ ఉంటాం మన బండి పెట్టంగానే ఆయిల్ అయితే పెరుగుతున్నారనమాట. లోపల వేసేసి అయితే ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా లేదు, నల్లగా మాడిపోయింది అది. మనకు వచ్చేసి మెకానిక్ ఇతనే టెన్షన్ గబరాగా చూసుకుంటున్నాడు ఫోను.
ఏమో తెలియదు కానీ లోపల అయితే ఇప్పుడు చెప్పాను కదా మొత్తం అన్నీ తక్కువలో ఉంటాయి. ఇంకా లోపలనే ఇక్కడ ఊరికే టెంపరవరీగా అట్ట పెట్టేస్తున్నారు. ఇంకా ఫ్రంట్కి పోతే ఉంటే ఇంకా బాగుంటాయి. ఇంకా మనకైతే బండికి ఆయిల్ గీలు అన్నీ పెరిగేస్తున్నాయి అనమాట. బండి వచ్చిందంటే 2 బండ్లు అయితే ఈజీగా సరసరా చేయొస్తారు ఫాస్ట్గా. ఇక్కడేం టైం ఏం బెటరు. ఇంకొచ్చేసి పైకెత్తి కూడా కడుగుతారు మామూలుగా. మనం వచ్చేసి ఆడంటే ఆడు ఊడిపోతాయని చెప్పేసి మళ్ళీ మనం వద్దని చెప్పినాము. ఇంకొక్కడ వచ్చేసి ఆయిల్ ఫిల్టరు ప్లస్ మార్చేస్తున్నారు. ఇక్కడ ఈ డబ్బాలోనే వేసి కడుగుతారు అనమాట. ఇంకేడ లోపల వచ్చేసి వివో అయితే ఎట్లున్నది, పెద్దగా బండ్లు ఏం లేవు, తక్కువే ఉన్నాయి. కానీ పొద్దున్నే వస్తే మటుకు ఈ టైప్లో ఉంటుంది. మళ్ళీ అయితే బిజీగా ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మెర్సిడీస్ బండికి వచ్చేసి అలైన్మెంట్ చేస్తున్నారు కోవిటోళ్ళుగానే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమేమి టైర్లు కంపెనీలు ఉన్నాయో ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏకదమ్ ఆపోజిట్ అంటే ఆపోజిట్ మెక్డానల్డ్స్కు ఆటో గ్లాస్ అని చెప్పి ఉన్నారు చూడు, ఇది వ్యూ అయితే. ఇంకా దాని పక్కనే లోపల ఇవి అయితే వేసుకోవాలి మన సీట్ కవర్లో అయితే దరిద్రంగా ఉన్నాయి. ఆఫర్ అంట 11 KD అంట మొత్తం. ఇది నార్మల్ అయితే, లెదర్ అయితే మటుకు 13 KD అంట విత్ ఫిట్టింగు. దాని తర్వాత మ్యాట్లు ఇదంతా వస్తాయంట. అందుకోసం అని చెప్పేసి మనం ఇది కూడా ట్రై చేద్దాము. వీటిలో అన్నీ సూపర్గా ఉన్నాయి, కలర్లు కూడా ఒక్కటి కూడా లేకుండా ఉన్నాయి. మన బండిగాడికి పోయి చూసుకున్నాము ఏమేమి ఉన్నాయో లేవో. మొత్తం నేను అట్ట చెప్పినానో లేదో మొత్తం పెరిగి ఆడేసాను పిల్లకాయలు. అసలు చూడ బండిని అసలు చినిగిపోయింటే ఇంకా అంతకంత పెరిగేసారు ఇట్లా బండిని. ఆయిల్ చేంజ్ మార్చేసి దాని తర్వాత బండి కూడా కడిగిచ్చేసి సీట్ కవర్లు కూడా బేబిచ్చేసి లైట్గా బయట బ్లాక్ కోటింగ్ గ్లాసెస్ కూడా బేబిస్తే బెటర్ అనుకుంటున్నాం. కానీ చూద్దాం, ఏదైనా కొంచెం తక్కువ పడి ఉండేటప్పుడే చేసుకోవాలా. అందుకోసం అని చెప్పేసి ఏదో ఆఫర్ ఉన్నదంటే చేపిస్తున్నాం అన్నమాట. సీట్ కవర్లో మళ్ళీ అయితే వేస్తారంట. ముందు బండిని నీట్గా వాంచ్ ఆడేస్తున్నారు తిరుక్కో వచ్చేతలకి. జస్ట్ అట్ట పోయి అట్ట తిరుక్కో వచ్చేతలకి లోపల బయట అంతా ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా చేశారు. మనం ఎంత గలీజ్ చేస్తామో తెలియదు కానీ అంతకంటే అంత నీట్గా చేస్తున్నారు. సర్వీసింగ్ మటుకు సూపరు. ఇక్కడ వచ్చేసి ఎప్పుడూ చూడలేదు ఆ విధంగా. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ కూర్చునేదానికి చాయ్కి అయితే మొత్తం తీసుకువచ్చి పెట్టేస్తారనమాట. ఫుల్ సర్వీసింగ్ అని ఇక్కడ సూపర్గా ఉండదు. మళ్ళీ ఇంకా పోయి చూద్దాం అనుకుంటే అప్పటికప్పటికే కడిగేసి మళ్ళీ గాలి గడ కొడుతున్నాడు. అతను అడుగుతున్నాడు వర్షం పడేటట్టుండదు దేని క్లీనింగు అది ఇది అని అడుగుతున్నాడు. ఇంకా నేను కూడా వచ్చేసి సరేలే గాలి కొట్టేసి అని చెప్తున్నా. మనం అయితే రెడ్ అయితే సెలెక్ట్ చేసాము. రెడ్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ప్లస్ వెనకాల వచ్చేసి సీట్ వచ్చేసి ఇదంతా లెదరే కానీ మొత్తం లెదర్ సీటింగ్ వచ్చి ఉన్నది. ప్లెయిన్ వస్తుందంట వెనకాల మటుకు, ఫ్రంట్ మటుకు రెడ్ వస్తుందంట. దాని తర్వాత కింద మ్యాట్లు కూడా ఇస్తారంట. మ్యాట్లు వచ్చేసి తిరుక్కొని వచ్చేసామంటే దాని తర్వాత ఇక్కడనే పెడతారంట. సీట్ కవర్లు అవి కుట్టేదానికి ఏదో పిన్లు అవి వేస్తున్నారు. ఇంకా చూస్తే పైన ఏమో యుద్ధ విమానం పోతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. మొత్తానికి దాటుకొని పోయింది, చాలా ఫాస్ట్గా పోతుంది. వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అసలు కంప్లీట్గా మొత్తం సీటింగు అంతా చేసిన తర్వాత ఆయిల్ కూడా మార్చినారు, బండి కూడా కడిగినారు. దరిద్రం ఏంటంటే బండి కడిగినప్పుడే వాన పడిపోయింది ఫుల్గా. సీటింగ్ అప్పటికి ఇప్పటికి ఎట్లుండదో చూడండి మీరే. సూపర్గా ఉండదు చూడ మొత్తం అంతా క్వాలిటీ. కానీ ఇది వచ్చేసి ప్యూర్ లెదర్ అనమాట. లెదర్ వచ్చేసింది మొత్తం ఈ విధంగా. పైన దగ్గర నుంచి కింద వరకు లెదర్ వచ్చేసింది. ఫ్రంట్ సీట్లు 2, దాని తర్వాత వచ్చేసి ముందు పక్కన ఈ విధంగా లెదర్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ మటుకు ప్లెయిన్ వచ్చింది. కాకపోతే మొత్తం బాగుండదు కదా, ఇదంతా లెదరే మొత్తం నీట్గా ఉన్నది. ఈ మ్యాట్స్ ఉన్నాయి చూడు, ఈ ఫ్రీ ఇచ్చేసినారు. మ్యాట్లు కూడా బాగా మంచి క్వాలిటీగా ఉన్నాయి. మ్యాట్లు కూడా క్వాలిటీ ఇచ్చేసినాడు. ఫ్రంట్ బ్యాక్ మొత్తం. అక్కడ కానీ సర్వీసింగ్ చేయించుకుంటే ఏమేమి బెనిఫిట్సో చెప్తా చూడు. 5.5 దినారు ఆయిల్ చేంజ్ చేస్తారు. ఏది టోటల్ 5.5 దినారు 4 లీటర్లు విత్ ఫిల్టర్తో సహా వచ్చేసి
5.5 దినారే. దాని తర్వాత వచ్చేసి బండి కడుగుతారు. మామూలుగా వాషింగ్ సెంటర్కి ఇస్తాం కదా మనం, ఆ విధంగా కడుగుతారు. కడిగిన దానికి వచ్చేసి కేవలం 1 దినారే. ఆయిల్ సర్వీస్ చేసుకుంటే మామూలు సపరేట్గా పోతే దానికైతే ఎక్స్ట్రా తీసుకుంటారేమో. ఆయిల్ సర్వీస్ చేసుకునేటప్పుడే చేసుకుంటే మటుకు అదొక 5.5 దినారు, అదొక దినారు, 6 దినాలు క్లియర్ అయిపోతుంది. అది 6 దినాలు ఇచ్చామంటే 6.5 ఇచ్చినామంటే ఆయిల్ సర్వీస్ చేసి దాని తర్వాత బండి లోపల బయట మొత్తం నీట్గా కడిగేస్తారు. పైకి కూడా ఎత్తి కడుగుతారు. కాకపోతే కొన్ని పాత బండ్లు ఏదైనా ఉంటే పైకి ఎత్తాల్సిన పనులు కింద కడుక్కుంటే మేలు. పైకి ఎత్తితే మళ్ళీ ఏదైనా వైరింగ్ గీరింగ్ మళ్ళీ షార్ట్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ లెదర్ సీట్లు ఏమంటే అవి వచ్చేసి 13 దినాలు కేవలం. మామూలుగా నార్మలే వచ్చేసి నీకు 9 దినాలు, 10 దినాలు, 12 దినాలు అటు ఈజీగా పడుతుంది. ఇవి వచ్చేసి లెదరు. ఫ్రంట్ అయితే ఈ విధంగా కలర్ అయితే వస్తుంది. చూడు బాగుంది, డిజైన్ బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఏమంటే మ్యాట్లు వచ్చేసి ఫ్రీ అనమాట, ఎక్దమ్ ఫ్రీ మ్యాట్లు. చూపించాను కదా ఇంతకుముందుగా, ఇవన్నమాట మ్యాట్లు కంప్లీట్గా ఫ్రీ. ఈ బయట ఇంకెక్కడన్నా మళ్ళీ తీసుకోవాలంటే మటుకు, బయట ఇంకెక్కడన్నా తీసుకుంటే మటుకు అదొక 2 దినాల్లో 3 దినాల్లో వెళ్ళవుతుంది. అదంతా మళ్ళీ ఎక్కువ కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆఫరు. మామూలుగా అది షారా కెనడ్రై 3వ నెంబర్లో షవేక్లో, ఎగ్జాక్ట్లీ అది మెక్డొనాల్డ్స్ ఆపోజిట్లోనే. ఆ పేరు అవన్నీ మన వీడియోలో అయితే కనిపించాయి కదా. ఈ వీడియో కోవిడ్లో ఉండే డ్రైవర్స్కి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ చేసుకోండి ఎవరున్నా. మనకేం కావాలా, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేయించుకుంటాము. అక్కడ తక్కువ ఉండదు కాబట్టి మనం వాళ్ళు చెప్పమంటే వాళ్ళు పెట్టమంటే పెట్టలేదు. నేను మామూలుగా నాకు పెట్టాలనిపించి పెట్టినాను, తక్కువలో ఉండదు కాబట్టి. 5.5 అంటే చాలా మేలు. టోటల్ ఆయిల్ ఎక్కడైనా ఆయిల్ సర్వీస్ ఫిల్టర్ చేసుకునే కూడా 7.5-8 దినాలు ఈజీగా తీసుకుంటారు. అదేదో అక్కడ చేయించుకున్నామంటే ఆయిల్ పార్టీ క్వాలిటీ ఉంటుంది, ఫిల్టర్ పార్టీకి మారుస్తారు, అన్నీ బాగుంటాయి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.